వ్యూయర్స్ వెల్కమ్ టు బీజేఎస్ క్లాసెస్. అండ్ నాకు తెలుసు ఇప్పుడు మీరందరూ 50 డేస్ ఉంది కదా, ఏంటి మేడం 30 డేస్ ఓన్లీ అని పెట్టారు అని ఈ వీడియో ఓపెన్ చేశారు. నేను మీకు చెప్తాను ఎందుకు 30 డేస్ అని మాత్రమే నేను అంటున్నాను అనేది. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరే అంటారు చాలా తక్కువ టైం ఉంది అని. సో ఈ రోజు వీడియోలో మనకు తెలుసు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ థానేదార్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్? సో కమింగ్ టు టుడేస్ థీమ్ కనుక మనం చూస్తే 50 డేస్. మీరు అందరూ అనుకుంటున్నారు 50 డేస్ ఉంది అని, బట్ 50 డేస్ మాత్రం ఎగ్జామ్ కి లేదు. దేర్ ఆర్ ఓన్లీ 30 డేస్ లెఫ్ట్. ఈ 30 డేస్ కూడా చాలా తక్కువ టైం అని నేను చెప్తాను అనమాట. ఎందుకో నేను చెప్తాను చూడండి. బికాస్ మనకి 3 పేపర్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఈ 3 పేపర్స్ లో ఎస్ఏ ఉందని మనకి తెలుసు. ఈ ఎస్ఏని మీరందరూ హార్ట్ఫుల్ గా మీరు ఆలోచించండి. 2 to 3 డేస్ వన్స్ అయినా సరే ఒక్క ఎస్ఏ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ మనకి పేపర్ 1 ఉంది. పేపర్ 1 లో మనకి తెలుసు జనరల్ స్టడీస్. అన్నిటికంటే పెద్ద టాపిక్, వాస్ట్ సిలబస్ ఉన్నది ఏదైనా ఉంది అంటే ఈ యొక్క పేపర్ 1. మరి ఈ యొక్క పేపర్ లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ అలాగే మనం చూసుకుంటే డే టు డే సైన్స్ ఉంది. దీంతో పాటు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. ఈ హిస్టరీలో కావచ్చు, ఎకానమీలో కావచ్చు, జాగ్రఫీలో కావచ్చు, కరెంట్ అఫైర్స్ లో కావచ్చు. మీరు అగైన్ నేషనల్ చదువుకోవాలి, ఏపీ రిలేటెడ్ చదువుకోవాలి. అంటే మన రీజనల్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పేపర్ 1 మనందరికీ తెలుసు చాలా వరకు వాస్ట్ సిలబస్. బట్ ఎవరికి ఈజీగా ఉంటుంది అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, లేదు అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు రాశారో వాళ్ళకి ఈ యొక్క జిఎస్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది రివిజన్ కి ఈజీగా ఉంటుంది. రాయని వాళ్ళకి మాత్రం ఇది డిఫికల్ట్ అని మనం చెప్పొచ్చు. మరి ఈ సిలబస్ అనేది ఎంతమంది కవర్ చేశారు, అట్లీస్ట్ 70% అనేది కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ 2 ఉంటుంది మనకి. ఈ యొక్క పేపర్ 2 లో జనరల్ సైన్స్ మనకు తెలుసు 9 టాపిక్స్ ఉన్నాయి. ఈ 9 టాపిక్స్ అనేవి మీరు డైలీ కనుక 1.5 hours ఇచ్చుంటే ఈ పాటికి మీకు ఈ యొక్క జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే జనరల్ సైన్స్ లో నాకు ఆన్సర్ చేయగలను. నేను అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ 35+ నేను అటెంప్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. వీళ్ళు ఎంతమందికి ఉంది అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ డైలీ 2 hours ప్రాక్టీస్ ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్ని చేసుకున్న తర్వాత మీకే ఒక ఐడియా వస్తుంది మీ ప్రిపరేషన్ ఏ లెవెల్ వరకు మీరు చేస్తున్నారు, ఎంత సిన్సియర్ గా మీరు చేస్తున్నారు అని, రైట్? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సిలబస్. నేను ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పాను మీకు ఈ సిలబస్ అంటే, మీకు తెలుసు నాకు తెలుసు ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో మోస్ట్లీ సేమ్ సిలబస్ అనేది మనకి మెయిన్స్ కూడా ఉంది. జనరల్ స్టడీస్ పేపర్ 1 అయితే ఏమీ చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటుంది. కమింగ్ టు ఎస్ఏ మనకి అడిషనల్ గా ఉంటుంది, బట్ అది మనకి క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి దట్ ఈస్ మస్ట్, అది మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ కమింగ్ టు పేపర్ 2 కనుక మనం చూస్తే జనరల్ సైన్స్ కూడా మనకి ప్రిలిమ్స్ లో ఉన్నవి సేమ్ టాపిక్స్, ఒక టాపిక్ యాడ్ అవుతుంది. మ్యాథమెటిక్స్ కనుక మనం చూసుకుంటే 3 టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇది మనకి వచ్చేటువంటి డిఫరెన్స్. సో 4 టాపిక్సే మనకి అడిషనల్ గా వస్తున్నాయి అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ వస్తుంది కాబట్టి సిలబస్ ఎవరైతే ప్రిలిమ్స్ ఆల్రెడీ చదివారో మీకు ఇది పెద్ద కష్టం అనిపించకూడదు. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ చదివేసాం కదా ప్రిలిమ్స్ కి, ఒక 10 days ముందు రివిజన్ చేసుకుంటే సరిపోతుందిలే అని కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. ప్రిలిమ్స్ లెవెల్లో ప్రిలిమ్సే ఉంటుంది, మెయిన్స్ లెవెల్లో మెయిన్సే ఉంటుంది. రెండింటినీ మీరు సేమ్ అని ఊహల్లో ఉండొద్దు, రైట్? ప్రిలిమ్స్ లెవెల్లో ఉన్నటువంటి అటెండెన్స్ వేరే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ వేరే ఉంటుంది. అందులో 100% రాస్తే జస్ట్ 14% మాత్రమే మెయిన్స్ కి వచ్చారు. ఈ 14% లో మీరు ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీలో 1:2 మాత్రమే బయటికి రావాలి. అంటే ఈ కాంపిటీషన్ నుంచి మీరు బయటకి రావాలి అంటే మీ ప్రిపరేషన్ అదే లెవెల్లో ఉండాలి. అంతేకాని ప్రిలిమ్స్ చదివేసాను మెయిన్స్ కి 10 days 15 days ముందు చూసుకుంటే సరిపోతుంది అనుకుంటే మీరు అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్ ఉన్నట్లు మిమ్మల్ని మీరు ఇంకా ఫిక్స్ చేసుకోవాలి, రైట్? సో నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే రివిజన్ అనేది ఎప్పుడు కూడా మీరు స్టాప్ చేయకూడదు. ఏదైనా మీకు రిజల్ట్స్ రానివ్వకపోవండి, ఫ్రమ్ ది ఫారెస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అని న్యూ సిలబస్ మనకి రిలీజ్ చేసినప్పటి నుంచి నేను ఆస్పిరెంట్స్ కి ఒక ఫారెస్ట్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అనేది డేటా అనేది ఇస్తూనే ఉన్నాను. దట్ నోటిఫికేషన్ అనేది వన్స్ అనేది వెబ్ నోట్ వచ్చింది మనకి అంటే మీరు రివిజన్ మోడ్ లోకి వెళ్ళాలి. అప్పుడు ప్రిపరేషన్ అనేది అసలు స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడే స్టార్ట్ చేయండి. వెబ్ నోట్ వచ్చిందంటే మీరు రివిజన్ లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మీరు మెరిట్ లిస్ట్ లో ఉంటారు అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ లో అయిపోయింది, రిజల్ట్స్ అక్టోబర్ లో వచ్చాయి. అక్టోబర్ లో ఎంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు?
ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అడిగినప్పటికీ సెప్టెంబర్ లో చాలా మంది ఎగ్జామ్ రాశారు, అక్టోబర్ లో రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంది అప్పుడే అడిగారు, మేడం రిజల్ట్స్ అనేవి రాకముందే మా మార్క్స్ మేము చూసుకున్నాము, మీరు సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయండి, మేము మీ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని. అందుకే మనం అప్పుడే క్లాసెస్ కూడా అక్టోబర్ 11th లాంచ్ చేసాం. 11th లాంచ్ చేసి నవంబర్ కంప్లీట్ కూడా చేసాం. వాళ్ళందరూ ఇప్పుడు ఏ మోడ్ లో ఉన్నారు? రివిజన్ మోడ్ లో ఉన్నారు. మీరందరూ ఉన్నారా లేరా అనేది కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. దట్ ఈస్ వై వెబ్ నోట్స్ అని, ఈ యొక్క ఏపీఎస్సీ నోటిఫికేషన్స్ అని వీటన్నిటి మీరు పట్టించుకోకూడదండి. ఫారెస్ట్ నోటిఫికేషన్ వన్స్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది అని చెప్పినప్పుడు ఫాస్ట్ గానే కంప్లీట్ అవుతుంది. మీరు ప్రిపరేషన్ లోనే ఉండాలి. వెబ్ నోట్ వచ్చిన తర్వాత రివిజన్ లోకి వెళ్ళాలి. సో మీరు వెళ్ళలేకపోయారు, ఇట్స్ ఓకే. అది వదిలేసి ఇప్పటికైనా సరే ఉన్న టైం ఏదైతే ఉందో, నెక్స్ట్ 50 days ఉంది అని అంటున్నాం. సో ఈ 50 days కూడా మీరు 50 days చదువుతూనే ఉంటాము అంటే కూడా అది కూడా మీరు కరెక్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అని నేను చెప్పను అనమాట. 50 days చదువుతూనే ఉంటే మీరు చదివిన దాన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు? మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ని మీరు అప్లై చేసి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ పార్ట్ ని ఎలా నేర్చుకుంటారు? మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏముంటున్నాయి అనేది కరెక్షన్ చేసుకోవాలి. ఎక్కడ రాంగ్ చేస్తున్నారు మీరు, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీ మార్క్స్ ఆర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది మీరు చేసుకోగలగాలి. దానికి మీరు మాక్ టెస్ట్ అని కానీ, టెస్ట్ సిరీస్ అని కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం కానీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. అప్పుడే మీకు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఇవన్నీ చేయాలంటే ఈ యొక్క 50 days లో 50 days చదువుతూనే ఉంటే మీరు ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ఎగ్జామ్ హాల్లో చేయలేం కదండి. మీరే ఒకసారి ఆలోచించండి. ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ చేయలేం. ఇప్పుడు ఏదైతే మీరు చదువుతున్నారో ఈ టైంలో మీరు ఇవన్నీ చేసి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోగలిగితే ఎగ్జామ్ హాల్లో మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తాను అంటే వర్కౌట్ అవ్వదు కదండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. మనందరికీ తెలుసు ఫారెస్ట్ నోటిఫికేషన్లే చాలా గ్యాప్ తోటి వస్తాయి. మీకు తెలుసు 2019 లో జరిగినటువంటి లాస్ట్ FPO మెయిన్స్ అగైన్ ఇప్పుడు 2025 లో వచ్చింది. ఇన్ని ఇయర్స్ గ్యాప్ తోటి వచ్చే ఫారెస్ట్ నోటిఫికేషన్స్, అది యూనిఫామ్ జాబ్స్ అని మనకి తెలిసినప్పుడు, 10th standard లోనే క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది అని మనకి తెలిసినప్పుడు వచ్చిన ఈ ఒక్క ఛాన్స్లే 1 lakh plus ఆస్పిరెంట్స్ రాసినప్పుడు 100% లో ఓన్లీ 14% అంటే 13,000 plus మెంబర్స్ మాత్రమే ఈ మెయిన్స్ రాస్తున్నప్పుడు మీరు ఇంకెంత కేర్ఫుల్ గా మీ ప్రిపరేషన్ అనేది చూసుకోవాలి. ఇంక ఇన్ని ఇయర్స్ రాదు అంటే నాకు తెలిసి మీలో 60% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కి ఏజ్ అనేది నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇంకెంత అగ్రెసివ్ గా ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? మిమ్మల్ని భయపెట్టాలనో బాధ పెట్టాలనో నేను ఈ పాయింట్స్ అనేవి చెప్పట్లేదు. చాలా మంది ప్రిపరేషన్ ని లైట్ తీసుకుంటున్నారు. 50 days ఉందిలే, 55 days ఉందిలే అని వదిలేశారనమాట. అలా వదిలేస్తే మీ ప్రిపరేషన్ కంప్లీట్ గా స్మాష్ అయిపోతుంది. ఆ స్టెప్స్ మాత్రం తీసుకోవద్దు. రైట్? సీరియస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అయినా ఫెస్టివల్స్ అనేవి ఉన్నాయి, అయినా కూడా మీరు చేతులు కట్టుకొని ఉండండి, ప్రిపరేషన్ లోనే ఉండండి అని అయితే నేను చెప్పను. ఆటోమేటిక్ గా ఎవరికైనా సరే ఫెస్టివల్స్ ఉన్నాయి అంటే ఆ సైడ్ ఫెస్టివల్ జరుపుకోవాలనే ఉంటుంది. ఆల్దో న్యూ ఇయర్ ఉంది, అవును, నెక్స్ట్ సంక్రాంతి ఉంది, భోగి ఉంది, ఫెస్టివల్స్ ఉన్నాయి, చేసుకోండి. 1 or 2 days ఈ యొక్క ఫెస్టివల్స్, లేదంటే 5 days కూడా ఈ ఫెస్టివల్స్ కి పోయాయి అనుకుందాం. ఉన్న 50 days లో ఇవి తీసేయి. నెక్స్ట్ 45 days ఉంటాయి. ఈ 45 days అయినా కూడా సరే మీరు మొత్తం కంప్లీట్ గా యూజ్ చేసుకునేలా ట్రై చేయండి. ఇప్పటి వరకు ఒక 6 hours చదువుతున్నారు అంటే నెక్స్ట్ 8 hours చదవడానికి ట్రై చేయండి. ఓకే, 8 hours చదువుతున్న వాళ్ళు 10 hours చదవడానికి ట్రై చేయండి. అంతకు మించి చదవండి అని కూడా నేను చెప్పానండి. 12 గంటలు 14 గంటలు చదవండి అని కూడా నేను చెప్పాను. బికాస్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. రైట్? 8 hours చదివినా కూడా 6 hours చదివినా కూడా ఎఫెక్టివ్ గా చదవడానికి ట్రై చేయండి. అది వర్కౌట్ అవుతుంది. అంతేకాని మీరు బ్లైండ్ గా 14 hours చదివినా 18 hours చదివినా కూడా అది వర్కౌట్ అవ్వదు. రైట్? సో ఇప్పుడు ఉన్నటువంటి 45 days ఏవైతే ఉంటాయో ఈ 45 days ని కూడా ఫస్ట్ మీరు డివైడ్ చేసుకోండి. 30 days అనేది కంప్లీట్ సిలబస్ స్టార్ట్ చేసుకోండి. రేపటి నుంచి 30 days తీసుకోండి. 30 days లో 3 papers ఏవైతే ఉన్నాయో 30 days లో 3 papers ఏవైతే ఉన్నాయో లైక్ క్వాలిఫైయింగ్ కావచ్చు, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. పేపర్ 2 లో గుర్తుపెట్టుకోండి అగైన్ 2 ఉన్నాయి. జనరల్ సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. మీరు క్లాసెస్ వింటారా? రివిజన్ కోసం రివిజన్ క్లాసెస్ గా వింటారా? ఆల్రెడీ విన్న క్లాసెస్ నే మళ్ళీ వింటారా? లేదా మీ మెటీరియల్ చదువుకుంటారా? లేదా మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ అయి ఉన్నారా? దాన్ని రివిజన్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఈ 30 days లో కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉందో అంతా సిలబస్ మీకు ఒకసారి చదవడం అనేది ఒక రీడింగ్ కానీ 2 readings కానీ కంప్లీట్ అయిపోవాలి. ఈ 2 readings అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ 15 డేస్ ఉంటాయి. ఈ 15 డేస్లో మీరు మాక్ టెస్ట్ కావచ్చు లేదా టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇవి రాయడానికి ట్రై చేయండి. ఇవి రాసినప్పుడు మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్, ఈ రీడింగ్స్ ఇస్తారు కదా, ఇక్కడ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని ఈ టెస్ట్లో మీరు అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ చదవడంలో మిస్టేక్ చేస్తున్నారా, ఆప్షన్ ఎలిమినేషన్లో మిస్టేక్ చేస్తున్నారా, ఆన్సరింగ్లో మిస్టేక్ చేస్తున్నారా, తొందరపాటులో మిస్టేక్ చేస్తున్నారా అనేది మీకు తెలుస్తుంది. ఆ మిస్టేక్ని మీరు రెక్టిఫై చేసుకుంటే ఎగ్జామ్ హాల్లో ఆ తప్పుని మీరు రిపీట్ చేయకుండా ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే అనమాట, రైట్? సో ఈ 45 డేస్ ప్లాన్ని 30 డేస్ మీ యొక్క ప్రిపరేషన్ చదవడానికి, ప్రిపరేషన్ మాత్రమే 30 డేస్, ఈ 15 డేస్ రివిజన్కే ఇవ్వండి. రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ అనేది ఈ 15 డేస్లో కంప్లీట్ అవ్వాలి, రైట్? ఇప్పటి వరకు వచ్చారు. 7 months అనేది ఈ యొక్క ఫారెస్ట్ నోటిఫికేషన్ మీదే, లైక్ అది FBO కావచ్చు, థానేదార్ కావచ్చు, లేదంటే FSO అయినా కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా కావచ్చు. మీరు 7 months నుంచి మీ యొక్క టైం అండ్ హార్డ్ వర్క్ అనేది ఈ నోటిఫికేషన్ మీద పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఉన్నది 45 డేస్. ఈ 45 డేస్లో మీరు టైం వేస్ట్ చేసుకొని ఈ 7 monthsకి వాల్యూ లేకుండా మాత్రం చేసుకోవద్దు. ఓకే, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఈ 45 డేస్ మాత్రం స్ట్రిక్ట్గా మీ యొక్క టైం ప్లాన్ అనేది చేసుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్ ప్రకారం మీరు కంప్లీట్ చేసుకోండి, రైట్? సో 45 డేస్లో మీ యొక్క యూనిఫామ్ జాబ్ అనేది మీకు వస్తుంది అనే థాట్ అనేది మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ చేయండి, సో దట్ యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే టుడే. అండ్ ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలనుకున్నా కూడా ఇవి మన కోర్సెస్, FPO జనరల్ సైన్స్ కంప్లీట్ క్లాసెస్ కావచ్చు, మెటీరియల్స్, ఎస్ఏ మెటీరియల్స్ కావచ్చు, అండ్ దెన్ ఇవి టెస్ట్ సిరీస్, FSO కావచ్చు, FBO కావచ్చు, ఇవి మన టెస్ట్ సిరీస్ అనమాట. అండ్ దెన్ దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్. తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. లేదు అనుకుంటే యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని కూడా ఎన్రోల్ అవ్వచ్చు అనమాట, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ more updates and all the best for your preparation. Please continue your preparation.